శివుని 12 జ్యోతిర్లింగాలలో 8వ జ్యోతిర్లింగమే నాగేశ్వర్ జ్యోతిర్లింగం. జామ్నగర్ విమానాశ్రయం నుండి ద్వారకకు 137 కిలోమీటర్ల దూరం ఉంది. దూర ప్రాంతాల నుండి విమానాల ద్వారా ద్వారకా పట్టణానికి చేరుకోవచ్చు. ద్వారకా పట్టణంలో రైల్వే స్టేషన్ సౌకర్యం కూడా ఉంది. దూర ప్రాంతాలు వచ్చేవారు ట్రైన్ ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. గుజరాత్లో పవిత్ర దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ద్వారకా నగరం శ్రీకృష్ణునికి కొలువై ఉండి విలసిల్లుతోంది. అటువంటి ద్వారకాపట్నం నుండి నాగేశ్వర జ్యోతిర్లింగానికి అతి సులువుగా చేరుకోవచ్చు. ద్వారకా నగరంలో ఉన్నటువంటి నాగేశ్వర జ్యోతిర్లింగం పుణ్యక్షేత్రం, శివాలయం, శివుని యొక్క పూజలకు ఆలవాలమైనటువంటిది. ద్వారకా నగర కేంద్రం నుండి నాగేశ్వర ఆలయానికి రహదారి మార్గంలో సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ద్వారకలో బస చేసి భక్తులు ఉదయం ద్వారక దర్శనం చేసుకుని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 8వది అయినటువంటి నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం కూడా చేసుకోవచ్చు. జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం ద్వారకావనం, అటవీ ప్రాంతం రహదారి ద్వారా చేరుకోవచ్చు. ద్వారక దర్శనం, నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఒక రోజులో పూర్తి చేయవచ్చు. సోమనాథ్ నుండి నాగేశ్వర జ్యోతిర్లింగం వరకు 215 కిలోమీటర్లు, 5 గంటల ప్రయాణం పడుతుంది. రహదారి మార్గం ద్వారా ఈ మార్గంలో ప్రయాణికులు అరేబియా సముద్రపు అద్భుతమైన దృశ్యాలు కూడా చూడవచ్చు. మార్గ మధ్యంలో పోర్బందర్, ద్వారకా, బేట్ ద్వారకా, గోపీతలావ్, గోమతి ఘాట్, రుక్మిణి ఆలయం ఇలాంటివన్నీ కూడా దర్శించుకోవచ్చు. సోమనాథ్, నాగేశ్వర్ రెండు కూడా శివుని 12 జ్యోతిర్లింగాలలో ఉన్నాయి. ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర. నాగేశ్వర జ్యోతిర్లింగం మనం చేరుకున్నాం. 125 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు ఉన్నటువంటి శివుని విగ్రహం మనకు కనబడుతోంది. శివపురాణం ప్రకారం పశ్చిమ సముద్ర తీరంలో ఈ దేవాలయం ఉంది. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మనం చూస్తున్నదే 125 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు కలిగినటువంటి మహాశివుని విగ్రహం మనకు కనబడుతుంది. చూసేవారికి ఆకర్షణీయంగా చాలా అందంగా కనబడుతుంది. ఇప్పుడు మనం ఈ పురాణాలు చెప్పబడేటువంటి ఈ క్షేత్ర విశేషాలని తెలుసుకుందాం. పూర్వం సముద్ర తీరంలో దారుకుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతని భార్య దారుకి. వారిద్దరూ తపశక్తి సంపన్నులు. వారికి సంతానం చాలామంది ఉన్నారు. దారి వెంబడి వచ్చిన ప్రజలను ఆ రాక్షస సంతానం బాధ పెట్టేవారు. ఈ ప్రజలందరూ కూడా బాధలు పడుతూ
దగ్గరలో ఉన్నటువంటి ఔర్వ మునిని ఆశ్రయించారు. ఈ ఔర్వ ముని ద్వారా రాక్షసుల బీడ తొలగించమని చెప్పి ఆయన్ని కోరడం జరిగింది. ఔర్వ ముని రాక్షసులను శపించడం జరిగింది. ఔర్వ ముని శాపానికి భయపడి దారుకుడు సముద్రంలో నగరం ఏర్పరచుకొని అక్కడ వారిని హింసించసాగాడు. సుప్రియుడు అనేటువంటి ఒక వర్తకుడు అతని అనుచర గణంతో ఈ సముద్ర ప్రాంతాల్లో వస్తుంటే అతన్ని బంధించి నగరంలో ఉంచాడు. రాక్షస సంతానం అతన్ని బాధ పెట్టారు. సుప్రియుడు అక్కడి మట్టిని శివలింగా చేసుకొని ఆరాధించాడు. శివారాధన చేయవద్దని చెప్పి ఈ రాక్షస సంతానం చెప్పడం జరిగింది. సుప్రియుడి కంఠాన్ని దారుకుడు ఖండించబోయాడు. శివలింగం నుండి శివుడు ప్రత్యక్షమై దారుకుడిని శిరస్సును ఖండించాడు. సుప్రియుడే నిర్మించిన శివలింగమే ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం. పార్వతీ పరమేశ్వరులు నాగేశ్వరిగా ఇక్కడ దర్శనమిస్తున్నారు, పూజలు అందుకుంటున్నారు. ఇప్పుడు మనం నాగేశ్వర జ్యోతిర్లింగం లోపలికి ప్రవేశించాం. ఇది పెద్ద సభా మండపం, చాలా పెద్దగా ఉంటుంది. ఎన్నో స్తంభాలతో చాలా ఎత్తుగా నిర్మించినటువంటి సభా మండపం. భక్తులు చాలామంది లోపల వేయించేస్తుంటారు. స్వామివారి దర్శనం చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటోలు కూడా తీసుకొని ఇస్తారు. మనం ఈ సభా మండపం, ఈ లోపల విశేషాలు అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సభా మండపంలో పార్వతీదేవి సింహ వాహిని అయి కొలబడుతుంది. త్రిశూలం కనబడుతుంది, మనకి చాలా పెద్ద త్రిశూలం కనబడుతుంది. ఆ త్రిశూలం కిందనే అమ్మవారు సింహ వాహిని అయి మనకు కనబడుతున్నారు. ఓం శ్రీ సింహ వాహిని దేవి అయి నమః, పార్వతీ దేవి అయి నమః, జై మాత శ్రీమాత్రే నమః. అమ్మవారికి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. త్రిశూలం అమ్మవారి వెనకాలే చాలా పెద్దగా కనబడుతుంది. అదిగో త్రిశూలం చూడండి. చాలామంది భక్తులు ఈ సభా మండపంలో వేయించేసి ఉంటారు. ఎంతసేపు నుంచి ఉన్న ఈ మండపంలో ఆ శివుణ్ణి ఓం నమస్వాయ అంటూ, అమ్మవారిని శ్రీమాత్రే నమః అంటూ అని స్మరిస్తూనే ఉంటారు. భక్తి భావం ఇక్కడ ఉట్టి పడుతూ ఉంటుంది. అమ్మవారికి ఎదురుగుండగా మనకి నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఆ వెనుకనే మనకి నాగేశ్వర జ్యోతిర్లింగం ఒకటి కనబడుతుంది. ఆ విశేషాలని కూడా చూద్దాం. బయట 2000 రూపాయల టికెట్ తీసుకుంటారు. అలా కాకుండా ఈ లోపలైతే 1000 రూపాయల టికెట్ తీసుకుంటారు. ఆ విశేషాలు కూడా తెలుసుకుందాం.
అతి పెద్ద సభా మండపం. ఎంతోమంది భక్తులు ఈ లోపల వేయించేస్తుంటారు. దర్శనం చేసుకుని ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు స్వామివారి ముందు. ఆ భక్తులు మనకి క్యూ లైన్లో కనబడుతున్నారు, లోపలికి వస్తున్నారు. ఇప్పుడు మనం ఈ నందీశ్వరుని చూస్తున్నాం. చూడండి, ఆ కొమ్ములకు వెండి తొడుగులు కనబడుతున్నాయి. ఆ పక్క నేనే వీరభద్రరావు మామయ్యపల్లి. ఆ నందీశ్వరుడికి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే శివుడి యొక్క ప్రసన్నం మనం కలగాలంటే ఆ నందీశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా మనం పొందాలి. ఆ శివుడి వాహనమైనటువంటి ఈ నందీశ్వరుడి చెవులో భక్తులు తమ కోరికల్ని చెప్పుకున్నట్లయితే నందీశ్వరుడి ద్వారా శివుడికి చేరి మన కోరికలన్నీ కూడా జ్యోతిర్లింగం ఆ నాగేశ్వరుడు మనకి తీరుస్తాడు. అందుకనే భక్తులందరూ కూడా ఆ నందీశ్వరుడి చెవులో తమ కోరికలు చెప్పుకుంటున్నారు. ఈ నందీశ్వరుడు ముందుగానే కూర్మం మనకు కనబడుతుంది. ఆ కూర్మం దర్శనం కూడా చూసుకోవచ్చు. ఇదిగో మనం ఇప్పుడు ఈ జ్యోతిర్లింగం దగ్గరికి వచ్చాం. మనకు కనబడుతుంది చూడండి. అవి నమస్కారం చేసుకో. జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోండి. ఆరోగ్యాన్ని ఇచ్చే స్వామి, ఐశ్వర్యాన్ని ఇచ్చే స్వామి, సకల రోగాలను పోగొట్టే స్వామి నాగేశ్వర జ్యోతిర్లింగం. పార్వతీ పరమేశ్వరులే నాగేశ్వరుడిగా నాగేశ్వరిగా ఇక్కడ దర్శనిస్తూ ఉంటారు. ఇక్కడ నాగేశ్వరుడికి మనం అభిషేకం చేసుకోవచ్చు. 1000 రూపాయలు టికెట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక మనిషికి అయితే 500 రూపాయలు తీసుకుంటారు. ఇద్దరు వ్యక్తులకి అయితే 1000 రూపాయల టికెట్ తీసుకోవచ్చు. అన్ని సామాన్లు కూడా వాళ్ళే ఇస్తారు. అది ఎదురుగా కనిపించేదే ఆ నాగేశ్వర జ్యోతిర్లింగం కిందకు ఉంటుంది. మెట్లు దిగి మనం కిందకి వెళ్ళాలి. చూడండి, భక్తులు ఎత్తురాక వరుసలో వెళ్తున్నారు. ఆ సామాన్లన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. కొబ్బరికాయ, జండనాగులు, అగరవత్తులు, కర్పూరం, నీళ్లు, పువ్వులు, అన్ని సామాన్లు కూడా వాళ్ళే, కమిటీ వాళ్ళే ఇస్తారు. 1000 రూపాయలు చెల్లిస్తే ఇద్దరు వ్యక్తులు చేసుకోవచ్చు. ముగ్గురు అయితే 1500. ఆ రకంగా స్వయంగా మన స్వామి ముందు కూర్చుని అభిషేకం చేసుకోవచ్చు. ప్రతి 10 మందిని చుట్టూ కూర్చోబెట్టి అభిషేకం చేయిస్తారు. ఆ 10 మంది అయిపోయిన తర్వాత మళ్ళా ఇంకో 10 మందిని మళ్ళా వరుసలో పంపుతారు. అదిగో మనకు కనబడుతుంది కదా, ఆ కిందకి దిగాలి. స్వామి కిందకు ఉంటారు. సకల ఆరోగ్యాన్ని ఇచ్చే స్వామి. మనం ఇప్పుడు ఆ నాగేశ్వరుని ప్రసన్నం చేసుకుంటున్నాం, దగ్గరగా చూసుకుంటున్నాం. స్వామికి సర్వ నమస్కారం చేసుకోండి. సర్వరోగాలు పోవాలని, ఐశ్వర్యంతో ఉండాలని జ్యోతిర్లింగాన్ని ఒక్కసారి నమస్కారం చేసుకోండి. మనం దర్శనం చేసుకుని బయటికి వచ్చాం. ఇదిగో మనకి ఏదైనా కనపడ ఈ దేవాలయం అన్నీ కనపడుతున్నాయి మనకి ఇక్కడ. అలాగే ఇక్కడ ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. అలాగే కాలభైరవుడి ఆలయం కూడా పక్కనే కనపడుతుంది మనకి. ఆ స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ చుట్టూ చాలా విశాలమైన ప్రాంతం. ఇక్కడ గుర్రం ఉంది. గుర్రం ఎక్కాలంటే గుర్రం పడి ఎక్కించుకుంటారు, గుర్రం ఎదుగుతారు. చూడండి, ఆ జెండా ఎగురుతున్నటువంటి ఆ జెండా ఒక్కసారి చూడండి. ఆ దేవాలయానికి ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ఈ దేవాలయం విశాలమైన ప్రదేశం. ఉపాలయాలను సందర్శించండి. నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శించడం ఒక అదృష్టం. జీవితంలో ప్రతి వ్యక్తి కూడా 12 జ్యోతిర్లింగాలని కూడా
దర్శించడం ఒక అదృష్టం. ఆ శివానుగ్రహం వల్ల మనం ఎప్పుడూ కూడా ఐశ్వర్యవంతులమే ఉంటాం, ఎప్పుడు కూడా ఆరోగ్యవంతులమే ఉంటాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఆ వెనక కనిపించేదే కాలభైరవ్ టెంపుల్. అక్కడ స్వామికి నమస్కారం చేసుకోండి. ఇంకో 125 అడుగులు ఎత్తున్నటువంటి శివుని యొక్క విగ్రహం. అటువంటి నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని అందరూ కూడా దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగాయ మహా. ఇంతతో వీడియో పూర్తయింది. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ.